హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. 1700 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టుబడిదారులకు ఫాల్కన్ సంస్థ కుచ్చిటొప్పి పెట్టింది. ఒక్క హైదరాబాద్ లోనే 850 కోట్ల రూపాయల వసూలకు పాల్పడిన ఫాల్కన్ సంస్థ ఆ డబ్బును విదేశాలకు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలు ఇస్తామని పెట్టుబడులను ప్రముఖ కంపెనీల్లో పెట్టి వచ్చిన లాభాన్ని పంచుతామని ఫాల్కన్ సంస్థ ప్రచారం చేసింది. ఇది నమ్మి ముందుకొచ్చిన పెట్టుబడిదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి ఆ మొత్తాన్ని 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు ఫాల్కన్ సంస్థ మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బు పంపించినట్లుగా ఆధారాలను సేకరించింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు కాగానే ఫాల్కన్ సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్ చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ కి పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో విదేశాలకు పారిపోయిన నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం. అమరీందర్, శ్వేత, హైదరాబాద్ లో ఫాల్కన్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ సిపి సంబంధించిన ఏదైతే సిసిఎస్ పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈడీ ఈసీఆర్ నమోదు చేసింది. ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం ఫాల్కన్ స్కామ్ కు సంబంధించి ఫాల్కన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పేర్లతో ఏదైతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకుంది, అధిక లాభాలు ఇస్తామంటూ కూడా మోసం చేసిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇప్పటికే కీలకంగా తీసుకున్నారు. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అమర్ సింగ్ ప్రస్తుతం ఏదైతే పరారీలో ఉండడంతో విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. డైరెక్టర్లు 3 ఉన్నారు. మొత్తం అమర్ సింగ్ తో సహా మొత్తం 4కి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఫాల్కన్ స్కామ్ కు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంత మంది ఉన్నారు, ఏం పరిస్థితి అనేది ప్రస్తుతం ఈడీ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కూడా సైబరాబాద్ సిపి నుంచి కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం తీసుకుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసినటువంటి ఏదైతే ఫాల్కన్ స్కామ్ కు సంబంధించి 1700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఏదైతే బాధితులందరూ కూడా కుచ్చుటోపి పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లోనే 850 కోట్ల రూపాయల వసూలు చేసి ఫాల్కన్ సంస్థ ఏదైతే దుకాణం సర్దేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఎంతున్నాయి, విదేశాలకు మళ్లించినట్టుగా ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని అధిక లాభాలంటూ కూడా పర్సంటేజ్ వైజ్ గా మొదట లాభాలు చూపించడం, ఆ తర్వాత ఫాల్కన్ సంస్థ మోసం చేసినట్టుగా గుర్తించారు. అయితే పెట్టుబడిదారుల్లో ప్రముఖ కంపెనీలో షేర్లు ఉన్నట్టుగా ఇప్పటికే లాభాలు చూపించడం, దీంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు కూడా భారీగా రావడంతో లిస్టు ఎంతమంది ఉన్నారు బాధితులు వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయొచ్చని సైబరాబాద్ పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు ఈడీ ఎంటర్ కావడంతో ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకుంది. 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు కూడా నగదు మళ్లించినట్టుగా తెలుస్తుంది. మొత్తం దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బులు పంపించేసినట్టుగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో వాటన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కేసు నమోదు కాగానే అంటే మొత్తం చార్జ్ షీట్ లో ఫైల్ అయినటువంటి ఏదైతే వివరాలన్నీ కూడా నమోదు తీసుకోవడం, ఆ తర్వాత దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ సంబంధించి అమర్ సింగ్ కోసం కూడా ప్రస్తుతం గాలింపు చర్యలతో ఒకవైపు ముమ్మరం చేస్తారు. ప్రస్తుతానికి అయితే విదేశాలకు సంబంధించి పారిపోయిన నిందితులు ఎవరైతే ఉంటారో వారికి ఎల్ఓసి కూడా సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసిన నేపథ్యంలో వారి కోసం ఒకవైపు ఏదైతే అమెరికా ఎంబసీ కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్రస్తుతానికి అయితే మొత్తం 1700 కోట్ల స్కామ్ కావడంతో దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా ఈడీ అయితే కేసు నమోదు చేస్తున్నారు.